హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక నేను బోటీని 1 కేజీ తీసుకొని వచ్చాను. దీన్ని కాసేపు బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుందాం. అందులో మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో కొత్తిమీర, పుదీనా, 1 టమోటో, 1 చిన్న సైజు ఆనియన్, తెల్లగడ్డలు, అల్లము, చెక్క, లవంగాలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న మసాలాలంతా కూడా యాడ్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను చూపించిన మసాలా మొత్తం యాడ్ చేసేసి మిక్సీ మూత పట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఇందాక తీసుకున్న బోటీని ఒక 5 నిమిషాల పాటు ఉడికించి ఇక్కడ నేను శుభ్రంగా ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని ప్యాన్లో యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసి ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. అలాగే పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగా యాడ్ చేశాను. ఈ విధంగా పసుపును కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కానీ లేదా రాళ్ళుప్పు కానీ యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. ఇదంతా కూడా చక్కగా ఈ ఆయిల్లో సాల్ట్, ఉప్పు వేసి వేగడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా బాయిల్ చేసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి బోటీ అనేది స్మెల్ ఏమైనా ఉన్నా, డస్ట్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోయి క్లీన్గా ఉంటుందండి. దానికోసమని ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసి శుభ్రంగా పిసికేసి 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి బోటీ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉన్నప్పుడు ఇందాక మనం మిక్సీకి వేసుకున్న మసాలా ఉంది కదా, ఈ మసాలా మొత్తం కూడా యాడ్ చేసి ఇది కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇదంతా కూడా ఒక 5 నిమిషాల పాటు ఈ మసాలాలోనే వేగనిచ్చుకోవాలి. ఇలా ఈ మసాలాలో వేగడం వల్ల ఆ ఫ్లేవర్స్ అంతా ముక్కలకు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలంతా కూడా చక్కగా వేగేటట్టు ఇలానే వేగనిచ్చుకుందాం. ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ విధంగా ఈ మసాలాలు కూడా యాడ్ చేసి ఒకసారి ఈ ముక్కల్లో బాగా కలిసేటట్టు కలిపేసుకుందాము. ఇలా 1 నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకి కారం వాసన ఏమీ లేకుండా చక్కగా రెడీ అయిపోతుంది బోటీ కర్రీ అనేది. ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకొని ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకున్నాము. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒకసారి ఉప్పు, కారం అంతా సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకోండి. ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొద్దిగా యాడ్ చేసేసి ఈ ముక్కలంతా బాగా ఉడికేంతసేపు ఉడకనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ పీసెస్ అంతా చక్కగా ఉడికేంతసేపు ఉడికించుకుందాము. ఇక్కడ చూసారు కదా, మనకి ముక్కలంతా చక్కగా ఉడికిపోయి గ్రేవీ అంతా దగ్గర పడింది. ఇంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని వేడి వేడి రాగి సంగటి, రైస్, చపాతీ లేదా దోశ ఇలాంటి వాటిలోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.